నమస్తే. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ ఈ నినాదాలతో మార్మోగింది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు. మాల్దా జిల్లాలోని సుఖ్దేవ్‌పూర్ పూర్తిగా బంగ్లాదేశ్ సరిహద్దును కలిగి ఉంటుంది. అయితే బీఎస్ఎఫ్ జవాన్లు మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ ఫెన్సింగ్ వేయడానికి ముళ్ళ కంచె నిర్మిస్తుండగా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్, బీబీజీ గార్డ్స్ వచ్చి అడ్డుకున్నారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇది మా దేశ సరిహద్దు, మేము కంచె వేసుకుంటే మీకేంటన్నా గూడా వినలేదు. బీజీజీ వాళ్ళు వినలేదు. మీద మీదకి రాబోయారు. బీఎస్ఎఫ్ జవాన్ల మీదకి దాడి చేయబోయారు. అయితే అప్పుడే పెద్ద ఎత్తున గ్రామస్తులు కొడవలు, గడ్డపారలతో వచ్చారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినదిస్తూ నినాదాలతో హోరెత్తించారు. వాళ్ళ మీదకెళ్ళబోయారు. దీంతో బంగ్లాదేశ్ గార్డ్స్ అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు బోర్డర్ గార్డ్స్. సున్నితమైన, సమస్యాత్మకమైన పాకిస్తాన్ సరిహద్దు దగ్గర మాత్రం సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. పైనుంచి ఆదేశాలు ఇవ్వనక్కర్లేకుండా పరిస్థితిని బట్టి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. కానీ బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర కాపలా ఉండేది మన సరిహద్దు భద్రతా దళాలు బీఎస్ఎఫ్, రెగ్యులర్ ఆర్మీ కాదు. వీళ్ళకి అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడాల్సొచ్చింది. ఇక పరిస్థితి శృతి మించితే బీఎస్ఎఫ్‌కి బదులు రెగ్యులర్ ఆర్మీని మోహరిస్తారక్కడ. మరి రెగ్యులర్ ఆర్మీకి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కి ఉన్న తేడా ఏంటంటే, బీఎస్ఎఫ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటది. సరిహద్దు దగ్గర కాపలా గాయడం, రాకపోకలను పర్యవేక్షించడం వాళ్ళ బీఎస్ఎఫ్ డ్యూటీ. ఇక అవసరమైతే దేశ అంతర్గత రక్షణ కోసం బీఎస్ఎఫ్‌ని గూడా వాడుకుంటుంది హోంశాఖ, లా అండ్ ఆర్డర్ కోసం. అయితే సైన్యంతో గూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేస్తుంది అవసరమైతే. ముఖ్యంగా అక్రమ చొరబాట్లను నిరోధిస్తుంది. ఎప్పుడు బోర్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి శత్రుదేశ కదలికల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది నేరుగా హోంశాఖకి. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సీఏపీఎఫ్ కిందకే వస్తుంది. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ లాగానే బీఎస్ఎఫ్ కూడా. ఇక సైన్యం, రెగ్యులర్ ఆర్మీ పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది. శత్రుదేశం మీద అటాక్ చేయడానికి నిర్దేశించిందది. నేరుగా రక్షణ మంత్రి నుంచి ఆదేశాలు తీసుకొని పనిచేస్తుంది. ఇలా ఆర్మీకి, బీఎస్ఎఫ్‌కు ఇది తేడా అన్నమాట.